ఏప్రిల్ నెలలో ఎన్నికల కౌంటింగ్ జరిగిన నేపథ్యంలో వాళ్ళ పార్టీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు అనే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని సంవత్సరం 2 నెలల తర్వాత ఈ రోజున అతన్ని ఓదార్చడానికి ఓదార్పు యాత్ర పేరిట బయలుదేరాడు ఆయన. నేనంటున్నాను, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఓదార్పు యాత్ర పేరిట చేసిన ఈ యాత్ర, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ వల్గర్ ఎగ్జిబిషన్ ఆఫ్ హిజ్ వెల్త్. అతనుకున్న అవినీతి సంపదని ఒక్కసారి ఎక్స్పోజ్ చేసుకున్నాడు. నా దగ్గర ఉన్న అవినీతి సొమ్ముతో నేను జనాన్ని ఏ రకంగా మాయ చేయగలనని చెప్పి ఈరోజు యాత్ర ద్వారా అతను చెప్పాడు తప్పితే అది నిజమైన యాత్ర కాదు. నిజమైన యాత్ర అయితే చనిపోయిన వెంటనే వెళ్ళి పలకరించాలి. అప్పుడు ఖాళీగా ఉన్నాడు ఆయన. 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అతను ఆత్మహత్య ప్రయత్నం చేసే రోజుకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాకు తెలిసి మీరే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 5వ తారీఖున అతను గడ్డి మందు తాగాడు, ఆసుపత్రికి తీసుకెళ్లారు, చికిత్స పొందుతూ 9వ తారీఖున చనిపోయాడు. ఎవరిబడి నోస్. ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా ఉన్నది దానికి సంబంధించి. దిస్ ఈజ్ ది ఎఫ్ఐఆర్. క్రైమ్ నంబర్ 126/2024 అండర్ సెక్షన్ 174 సిఆర్పిసి ఆఫ్ సత్తనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్. దిస్ ఈజ్ ది ఎఫ్ఐఆర్. అతని ఆత్మహత్య గురించి 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 5వ తారీఖున పొలంలో గడ్డి మందు తాగాడు, ఆసుపత్రికి తీసుకెళ్లారు, చికిత్స చేస్తూ ఉండగా 9వ తారీఖున అతను చనిపోయాడు. దిస్ ఈజ్ ది ఎఫ్ఐఆర్. నేను అడుగుతున్నారు ఈ రోజున మీరేమంటారు? ఆ ప్రభుత్వ ఒత్తిడి వల్ల ఆ ప్రభుత్వం మా వాడి మీద అనవసరంగా దాడులు చేయటం వల్ల, ఆ ప్రభుత్వం అఘాయిత్యాలు చేయటం వల్ల చనిపోయినాడు. ఏ ప్రభుత్వం? ఆనాడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? మై డియర్ జగన్, నీకు ఆటే తెలియకపోతే పక్కన వాళ్ళని అడగా.